అందరికీ నమస్కారం. థంబ్నెయిల్ చూసిన దాన్ని బట్టి ఒక ప్రముఖ వ్యక్తి థ్రాంబో ఎంబాలిజం అంటే క్లాట్, ఊపిరితిత్తులలో క్లాట్ రావడం, హార్ట్ అటాక్ రావడం, చనిపోవడం. డబ్బులు లేక కాదు, కోట్లలో డబ్బులు. వాళ్ళ భార్య ఉమెన్స్ కమిషన్ చైర్మన్, వాళ్ళ అన్న ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, వాళ్ళ నాన్న కేంద్ర మంత్రి చీఫ్ మినిస్టర్ కూడా. అంటే మీరు చూడొచ్చు, ముల్యాన్ సింగ్ యాదవ్ కొడుకు 38 సంవత్సరాలకే గుండెపోటుతో మరణించాడు. మంచి బాడీ బిల్డింగ్, మంచి ఫిట్నెస్, ఎవ్రీథింగ్ అంతా బాగానే ఉంది, కానీ సడన్ కార్డియాక్ అరెస్ట్. కారణం క్లాట్స్. గత 2 ఎపిసోడ్స్ ఏదైతే నేను పెట్టినానో కారణం కూడా చెప్పాను. అందులో డీవీటీ, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కావచ్చు, అది లంగ్స్కి వెళ్ళి పల్మనరీ ఎంబోలిజంగా మారచ్చు, లేదంటే అక్కడే పల్మనరీ ఎంబోలిజం అంటే క్లాట్స్ అయ్యి లంగ్స్లో అది కాస్త హార్ట్లో పోయి సడన్ కార్డియాక్ అరెస్ట్కి కారణం. చూడండి, ఇక్కడ డబ్బులు ఉన్నాయి, పదవి ఉంది, అన్ని హోదాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వైద్యం లేదు. అదే మెడిసిన్ నేను గత 2 ఎపిసోడ్ల నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నాను, మందు ఉంది అని. ఇది కేవలం ఒక ప్రముఖుడని మాత్రమే. ఇలాంటి సామాన్యులు చాలా మంది చనిపోయారు. మీరు చూస్తుంటారు, ప్రముఖులలో మన పునీత్, అలా చాలా మంది కూడా చనిపోవడం జరిగింది. సడన్ కార్డియాక్ అరెస్ట్, కారణం క్లాట్స్. వెంట్రికులర్ ఎరిథిమియాస్ అండ్ ఎట్రియల్ ఎరిథిమియాస్ అంటారు. ఈ రెండిటి వల్ల ఇమ్మీడియట్గా కార్డియాక్ అరెస్ట్ రావడం. ఎందుకు ఈ విధంగా చనిపోతున్నారు? క్లాట్స్కి మందు ఉంది, మందు లేదు 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 అని వీళ్ళు చేస్తారు. ఈరోజు అదే మందు లేకుండా చనిపోవడం జరిగింది. నేను కోవిడ్ టైంలో కూడా చాలామందికి 85%, 75%, 80% ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చారు. 1 డేలోనే 95 సాచురేషన్, 98 సాచురేషన్. గుండె ఛాతిలో నొప్పి ఉంది, ఏహెస్కు గోలి తర్వాత చూద్దాం, పోయి తీరా చూస్తే యాంజియోగ్రామ్ చేస్తే 0, నథింగ్. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి 5 రోజులు పడుకున్న పేషెంట్ కేవలం మెడిసిన్ వేసిన గంటన్నర నుంచి కొద్దిగా కోలుకోవడం, బయటకు రావడం, ఒక్క రోజులోనే నడవడం స్టార్ట్ చేస్తుంది. ఇది మిరాకిల్. ఇది ప్రపంచ చరిత్రలో మొదటిసారి ఇలాంటిది. కోవిడ్కి మందు చెప్పిన, డెంగ్యూకి చెప్పిన, చికెన్ గున్యాకి చెప్పిన, ఇలా ఎంఆర్ఎన్ఏ వైరస్ అనేది తక్కువ రోజులు ఉంటుంది, దాన్ని ఎక్కువ రోజులు ఉన్నా తక్కువ రోజులు చేసేసి ఒక్క రోజులో ఫీవర్ పోతుంది, ఒక్క రోజులో పూర్తిగా వైరస్ అనేది చనిపోవడం జరుగుతుంది. అలాంటి మెడిసిన్స్ ఉన్నాయి. హంటా వైరస్ అది కూడా ఉంది. ఎక్కడి నుంచి చెప్తున్న తెలంగాణ, ఎందుకంటే మన తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి జై ఇవన్నీ కాదు. అసలు భారతీయుడు అనేవాడు ఉన్నాడంటే, ఒక తెలంగాణలో ఉన్నాడంటే ఫస్ట్ సంతోషించవలసింది ఇలాంటి దానికి. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించండి. ఎందుకంటే ఆపేవాడు చాలామంది ఉన్నారు, దుర్మార్గులు ఆపుతున్నారు. కార్పొరేట్ ఫార్మస్యూటికల్స్ కంపెనీస్ వాళ్ళు, నాయకులు. ఈరోజు ఇంత నేను మాట్లాడుతున్నది ఈ నాయకులకు తెలియదంటే తెలుసు. ప్రతి నాయకునికి తెలుసు నా గురించి. సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలుసు, హెల్త్ మినిస్టర్ దామోదర్ నరసింహారావు గారికి తెలుసు, గత పాలకుడు కేసీఆర్ తెలుసు, కేటీఆర్కి తెలుసు, 2000 ట్వీట్లు చేసిన కేటీఆర్కి, హరీష్ రావుకి తెలుసు, హెల్త్ మినిస్టర్. ఈటెల రాజేందర్ కూడా తెలుసు. పొయ్యి కూడా సబ్మిట్ చేస్తున్నాను, అడిగినాను, బతిమిలాడినాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. నిరాహార దీక్ష చేసిన లాస్ట్కి 3 రోజులు, 22లోనే చేస్తున్నాను నిరాహార దీక్ష. 3 రోజులు తిండి తికాణ లేకుండా మీకోసం చేస్తున్నాను.
ఆ వీడియో చూడొచ్చు. ఎవరు గుర్తించడం లేదంటూ ఓ వైద్యుడు ఆమరణ దీక్షకు దిగాడు. హైదరాబాద్ లోని కోటి ఇస్మాయా విచార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదటి అంతస్తులో సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా పనిచేస్తున్న వసంత్ కుమార్ గౌర దీక్షకు దిగారు. లక్షల రూపాయలతో నయమయ్యే కోవిడ్ ను కేవలం 45 రూపాయలతో, అది కూడా 5 రోజుల్లోనే నయం చేస్తానంటూ తెలిపాడు. తాను అందుబాటులోకి తెచ్చిన చికిత్సను గుర్తించాలని డిఎంఈ డిహెచ్ ను నెలలుగా కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. దీక్షను ఎవరైనా భగ్నం చేయాలని యత్నిస్తే ఎంతకైనా తెగిస్తానని హెచ్చరించారు. 3 సంవత్సరాల నుంచి ఈ డెంగ్యూ మీద చేస్తూనే ఉన్నాను. ఇప్పటి వరకు ఎంతోమంది వెయిట్ చేసినారు. కేవలం 4 నుంచి 5 రోజుల లోపలే పాజిటివ్ నుంచి నెగిటివ్ రావడం జరుగుతుంది. 45 రూపాయలతో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, పాజిటివ్ నెగిటివ్ ఎన్ని రోజులలో ఉందనేది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. మీరు 8 కన్నా పైననే ఉంది, కానీ 4 రోజులలో నెగిటివ్ రేట్ లేదు. దయచేసి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వమే ముందుకు రావాల్సింది. రిక్వెస్ట్ చేసినాను. లాస్ట్కి ఏం చేశారు, ఒక కేసు బుక్ చేశారు. పర్లేదు అనుకున్నాను, జైల్లో పెడతాను, పెట్టుకో అన్నాను. ఒక కేసు మీద బుక్ చేసేసి నాకు ప్రమోషన్ రాకుండా చేశారు. పర్లేదు అనుకున్నాను. నా ఇంట్లో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశాను. పర్లేదు అనుకున్నాను. ఇలా చేస్తూనే ఉన్నారు. తప్పు చేసింది ఏంటి? కరోనాకి మందు ఉందని చెప్పడం తప్ప. ఇప్పుడు ఓటు 4 రోజులలోనే కరోనాకి వైద్యం మరి లేదంటారు కదా. ఉంది అని చెప్పిన వ్యక్తి, డెంగ్యూకి ఉంది అని చెప్పిన వ్యక్తి, ఈడ 5 ప్రెస్ పెడితే ఏ పెద్ద ఛానల్ కూడా కవర్ చేయలేదు. నాది 5 ప్రెస్ మీట్లు నా డబ్బుతో చేసిన. ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్ పెట్టినాను, అక్కడ కూడా చేయలేదు. కారణం, వీళ్ళందరికీ ఈ కంపెనీస్ అన్నీ కూడా అది ఉంటాయి. హెటిరో కంపెనీ మనం చూసి రెమ్డెసివిర్ అనే డ్రగ్ కొన్ని లక్ష కోట్లు దాటి ఉంటుంది ప్రాఫిట్స్. మోడీ గారు వచ్చేసి శంకుస్థాపన చేస్తాడు. ఆయనది 3,000-30,000 అమ్ముకున్నాడు. 15 ఎకరాలు దారాదత్తం చేస్తున్నాడు. ఏంది ఇదా? కనీసమైన మేల్కొండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇది మీ ప్రాణాలకు సంబంధించింది. ఈ వీడియో లక్షలలో పోతేనే, కనీసం 5 లక్షల వరకు చేరితేనే నేను ఈ మెడిసిన్ రిలీజ్ చేస్తాను. డబ్బులున్నా, పదవి ఉన్నా, అన్నీ ఉన్నా, 100 కోట్లు ఉన్నా ప్రాణం దక్కలేదు. కారణం మెడిసిన్ లేదు అని ఒక అపోహలో ఉంటారు. మెడిసిన్ ఉంది 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 అని చెప్తున్నాను, కానీ మనకు నచ్చదు. మనం లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చినా సరే అనే ఒక దుర్మార్గపు ఆలోచనతో ఉంటారు అందరూ. ఒక వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, 10 మందికి పంపించేసి 10 మంది బాగుపడే విధంగా చేయమంటే చేయరు. అడ్డమైన చెత్త వీడియోస్ని వస్తారు, అడ్డమైన చెత్త వీడియోస్ని ఫార్వర్డ్ చేస్తారు. అసలు నాకు అసహ్యం వేస్తుంది చూస్తుంటే. ఎక్కడున్నారు మనుషులు అనేటోళ్ళు, ఉన్నారా లేదా అన్నట్టు. రాజకీయ నాయకులు పోతే పోని వాడు ఒక్కడు పోయింది కదా అనుకుండొచ్చు, కానీ ప్రముఖులు, ఈ రాష్ట్రంలో ఉన్న చాలా ప్రముఖులు, కేంద్ర మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రిగా చేసిన మన తెలంగాణ మేడం వాళ్ళ పాపకు డెంగ్యూ వస్తే యశోదలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాక కూడా నాకు ఫోన్ చేసి ప్లేట్లెట్స్ పడుతున్నాయి, నాకు ట్రీట్మెంట్ కావాలని అడిగి ఇమీడియట్గా ఇచ్చింది. ఒక్క రోజులోనే ప్లేట్లెట్స్ పెరిగినాయి. ఇలాంటి వాళ్ళు చాలా ఉన్నారు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, సోమేష్ కుమార్, రిజ్వీ ఇండైరెక్ట్గా తీసుకున్నవారు. చాలామంది పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళ ఎడిటర్స్ కూడా డైరెక్ట్ ఫోన్ చేసి లేకుంటే మెసేజ్ ద్వారా తీసుకుని వాళ్ళందరూ బయట పెడతాను. దయచేసి ఒకటి ఆలోచించండి, సామాన్యులారా, ప్రజలారా, మీకు ఒక దండం పెట్టి అడుగుతున్నాను. ఇది మెడిసిన్ రావాల్సిందే.
ఇలాంటిది వచ్చినప్పుడు హార్ట్ అటాక్స్ రావు, బ్రెయిన్ స్ట్రోక్ రావు, ఏది రావు, లక్షలు ఖర్చు పెట్టిన అవసరం లేదు. దీన్ని ఆపే శక్తి వాళ్ళకి లేదు. సమయం వచ్చినప్పుడు మాత్రం నేను వెనకాడను, ఏది మాట్లాడి కూడా వెనకాడను. ఇదే కేటీఆర్ మొన్న పోయిండు, టీమ్స్కి పోయిండు, రీసెర్చ్ అట. ఆయనకి మొత్తం అక్షరాలు లెటర్స్ అనేది మొత్తం వచ్చా లేదా, రీసెర్చ్ అనే పదానికి అర్థం తెలుసో లేదో తెలియదు, కానీ ఆ మూర్ఖునికి పోయి మాత్రం రీసెర్చ్ చేయాలి డాక్టర్స్ చదివాను. దుర్మార్గుడు 2000 ట్వీట్లు చేసినాడు, కనీసం స్పందించాడు. లాస్ట్కి ఒకదానికి స్పందించాడు, అరే ఫాల్తుగా అని పెట్టిన, ఇమ్మీడియట్గా స్పందించాడు, బ్లాక్. హరీష్ రావుకి తెలుసు, కానీ చేయలేదు, చెయ్యనియాడు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి. ఫార్మసిటికల్ కంపెనీస్ వాళ్ళ చుట్టూ, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళే. ఈరోజు ఆల్రెడీ నేను లాస్ట్ 2 వీడియోస్లో చెప్పినాను, పల్మనరీ ఎంబోలిజం, డివిటి, క్లాట్స్ ఇన్ ద బ్రెయిన్, క్లాట్స్ ఇన్ ద హార్ట్ ఎక్కడైనా ఫామ్ అవుతాయి. ఎక్కడికైనా పోవాల్సిన చోట పోయింది, బ్లాక్ అయింది, చనిపోయాడు. ఇప్పటికి కూడా చెప్తున్నాను, వైరల్ ఇన్ఫెక్షన్స్ నా చేతిలో ఉన్నాయి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, దాని క్లాట్స్ ఫార్మేషన్, లేదా హ్యాబిచువల్ ఏదైతే ఆల్కహాలో మిగతా స్మోకింగో మిగతా దాంతో కూడా వచ్చే క్లాట్స్ అయితే ఫామ్ అవుతున్నాయి, అవన్నిటికీ మెడిసిన్స్ నేనే. అది ఇప్పటి వరకు నేను ఎక్కడ ఏ వీడియోలో కూడా నేను రిలీజ్ చేయలేదు. సమయం వచ్చినప్పుడు డెఫినెట్లీ, ఎందుకంటే పవర్ఫుల్, 1 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది మెడిసిన్ యాక్షన్. 24 గంటల లోపల 100% రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూసిర్రు, పునీత్ గారు డైరెక్ట్ చనిపోయిన తర్వాత పోవడం జరిగింది. ఈ కేసులో కూడా గత కొన్ని రోజుల నుంచి పల్మనరీ ఎంబోలిజంతో బాధపడుతూ చనిపోవడం జరిగింది ప్రతీక్. ఇప్పటికైనా ఈ రాజకీయ నాయకుల కుట్రలు, ఎవరెవరు ఉన్నారో, ఎక్కడెక్కడ పోయినో, ఎవరెవరు నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా బయటపెడతాం, వాళ్ళందరి పేర్లతో సహా బయటపెడతాను. ఇప్పటికైనా ప్రభుత్వం కదిలి రావాలి, లేకుంటే బాగుండదు. ఒక మోడీ, ఈ దేశ ప్రధాని ఒక వ్యాక్సిన్ కోసం వచ్చిండు, అక్కడ పోయిండు. ఈ దేశ ప్రధాని ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి ఒక 3,000-30,000 అమ్ముకున్న దగ్గరికి వెళ్ళండి. ఇది రాజకీయ నీతి వాళ్ళది. మీరు బాగుపడడం వాళ్ళకి ఇష్టం లేదు. బాగుపడే నాయకుడు ఎవరైనా సరే ఇది అసెంబ్లీలో కానీ మిగతా చోట్ల కానీ లేపండి. ఇది కేవలం నా డబ్బుతో చేస్తుంది. నేను ఎవరు డబ్బు తీసుకోలేదు, ఈ ప్రభుత్వం నాకు హెల్ప్ చేయలేదు, ఆ ప్రభుత్వం నాకు హెల్ప్ చేయలేదు. కేవలం నా డబ్బుతో, నా సొంత డబ్బుతో అప్పులు చేసి అమ్ముకొని అన్ని చేసి ఈరోజు ఈ మెడిసిన్స్ అనేది నేను తీసుకురావడం జరిగింది. దయచేసి ఈ వీడియోని అందరు కూడా 1000 మందికి షేర్ చేసేలాగా చూడండి. ఎంత తగ్గించినా సరే ఇది రీచ్ అయ్యేలా చూడండి. మీరు కరోనాలో టైంలో చూడొచ్చు, ఒక కెమికల్ ఇంజనీర్ డాక్టర్ని ఘోరంగా తిట్టాను. కానీ నేను సమయం వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు అన్నీ కూడా తీసి బయట పెట్టినాను ఫ్రీగా. అసలు మెడిసిన్ అనేది ఇది వాడండి, బతకండి, బతికించండి అని చెప్పిన. డబ్బులకి ఏం ఆశించలే. ఇక్కడ 1000 మందికి నేను ఫ్రీగా మెడిసిన్ ఇవ్వడం జరిగింది. కారణం చనిపోతున్నారు కదా. ఈరోజు ఒక డాక్టర్ని తిడుతూ వైరల్ చేశారు, మొత్తం వాట్సాప్లో అక్కడెక్కడ చేశారు. మరి ఇదెందుకు రాదు? మీ ప్రాణాలన్నీ దీంట్లోనే ఉన్నాయి, రాజకీయ నాయకుల ప్రాణాలు ఉన్నాయి, బ్యూరోక్రాట్స్ల ప్రాణాలు, IAS, IPS, కలెక్టర్లు, ప్రతి ఒక్కళ్ళది, జడ్జిలు, లాయర్లు, పోలీసు వాళ్ళు, మిగతా సామాన్యులందరూ కూడా, డాక్టర్స్ కూడా తెలియని వైద్యం ఇది, కేవలం నా దగ్గర మాత్రమే. అందుకే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది రీచ్ కావాలి వాళ్ళ వరకు, ఇది బయటకు రావాలి అంటే వాళ్ళకి తెలుసు సమాధానం వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ నుంచే రావాలి. ఎందుకంటే ఇది తెలంగాణ
నా తెలంగాణ నుంచి రావాలనేది నా కోరిక, నా భారతదేశం నుంచి రావాలనేది కోరిక, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది వినిపించాల్సిన కోరిక. ఏదో అవార్డుల కోసం రివార్డుల కోసం చేయట్లేదు. నా డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా ఈరోజు సామాన్యునిగా మీ దగ్గర అడుగుతుంది. నాకు ప్రమోషన్ రాకుండా 4 సంవత్సరాల నుంచి అది చేశారు. నా కింది వాళ్ళు 5 సంవత్సరాల కింద వాళ్ళు నా తర్వాత జాయిన్ అయిన వాళ్ళు ఈరోజు నా పైన ఉన్నారు, కానీ బాధపడట్లేదు. కేసులు పెట్టినా బాధపడలేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కనీసం ప్రతి ఒక్కరికి షేర్ చేసే విధంగా చూడండి. అంతేకాని ఏదో వీడియో సినిమాలాగా చూడడం కాదు, లేకుంటే తీసి పక్కన పడడం కాదు. ఇది చెయ్యకపోతే మీకే ప్రమాదం. ప్రమాదం వచ్చిన తర్వాత ఎవరేం చేయలేరు. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అని కోరుతున్నాను. ఇది డిమాండ్ మాత్రమే. రాబోయే రోజుల్లో మిగతా దానికి కూడా నేను సమాధానం చెప్పుకుంటూ వస్తాను. కేవలం 400 వ్యూస్ 300 వ్యూస్ అని మీరు చూస్తున్నారు, కానీ ఎన్ని అయినా సరే ఈ వీడియోని షేర్ చేయండి, ప్రతి వాళ్ళకి తెలిసేలాగా చేయండి. థ్యాంక్ యూ.